తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏటుగా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. దీపిక, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసు ఏదైతే ఉందో సంచలన తీర్పునిచ్చింది నల్గొండ కోర్టు. ప్రణయ్ 24 ఏళ్ల ప్రణయ్ని 2019లో దారుణంగా హత్య చేసినటువంటి సుభాష్ శర్మకు ఏదైతే ఉరిశిక్ష విధిస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎస్టీ కోర్టు మరణశిక్ష విధించింది. అలాగే మిగతా 6 నిందితులు ఎవరైతే ఉన్నారో ఏటూగా ఉన్నటువంటి అమృత తండ్రి అమృతరావు ఇప్పటికే చనిపోయాడు కాబట్టి అతను మినహా మిగతా అందరికీ కూడా లైఫ్ విధించింది కోర్టు. అలాగే మిగిలిన 6 నిందితులకు కూడా జీవిత ఖైదు విధిస్తూ అయితే కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అమృత ప్రణయ్ చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు. ఆ ప్రేమ 2018లో పెద్దలు నిరాకరించడంతో వీరిద్దరు కూడా కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకున్నది అన్న కోణంలో అమృత తండ్రి ఎవరైతే అమృతరావు ఉన్నాడో ఈయన కక్షపూరితంగా అతని మీద సుపారీ గ్యాంగ్ ని ఉపయోగించి హత్యకు పూనుకున్నాడు. ఒకానొక సందర్భంలో హాస్పిటల్ కి వెళ్లి వస్తున్న సందర్భంలో అమృత ప్రణయ్ ను వెనకాల నుంచి వచ్చి సుభాష్ శర్మ గొడ్డలతో నరకడం కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ కేసు ఏదైతే ఉందో దాదాపు 6.5 ఏళ్లుగా కొనసాగినటువంటి ఈ కేసులో ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పును బేస్ చేసుకుని కాసేపటి క్రితమే అప్పటి సిపిగా ఉన్నటువంటి రంగనాథ్ కూడా ఈ కేసు గురించి చాలా వరకు కూడా వివరిస్తూ వచ్చారు. ఈ కేసు చాలా ట్రాన్స్పరెన్సీ కేసు. ఈ కేసులో చాలా వరకు కూడా విఐపీలు ఏదైతే సుపారీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఈ సుపారీ గ్యాంగ్ ప్రధాని మోడీ దగ్గర వ్యక్తుల్ని కూడా చంపడంలో వెనకాడని వ్యక్తులు. అలాంటి గ్యాంగ్ ఇది, చాలా కరుడుగట్టిన గ్యాంగ్. ఈ గ్యాంగ్ ని స్క్రూటనైజ్ చేయడంలో కూడా చాలా వరకు కూడా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వీరిని పట్టుకోవడం జరిగింది అన్న కోణంలో కూడా వివరించడం జరిగింది. మొత్తం మీద ఈ కేసు అమృత తండ్రి మార్తిరావు ఏవన్ ఉండగా ప్రణయ్ కత్తితో నరికి చెప్పిన సుభాష్ శర్మ ఏటూగా ఉన్నాడు. మొత్తం 8 మంది మీద కేసు నమోదు చేశారు. దాదాపు 5.5 ఏళ్లు సాగింది ఈ కేసు. A3 గా అక్బర్ అలీ, A4 గా అబ్దుల్ బారీ, A5 గా ఎంఏ కరీం, A6 గా తిరునగర్ శ్రవణ్ కుమార్ మార్తిరావు సోదరుడు, A7 సముద్రాల శివ మార్తిరావు డ్రైవర్, A8 గా నిందితుడు ప్రయాణించినటువంటి ఆటో డ్రైవర్ ఓనర్ ఇతను. 2019 జూన్ 12 పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాదాపు ఇది 600 పేజీల దాకా కూడా ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. ఈ అరెస్ట్ అయినటువంటి అమృతరావు కూడా బెయిల్ దక్కింది. అలాగే A1 మార్తిరావు 2020 మార్చి 7వ తారీఖున హైదరాబాద్ వైశా భవన్ లో ఆత్మహత్య చేసుకోవడం కూడా మనం చూసుకోవచ్చు. మార్చి 10కి తీర్పు రిజర్వ్ చేశారు. ఏదైతే ఎస్సీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించింది. అలాగే మరో 7 నిందితుల పాత్రపై కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ పోస్ట్ మార్టం నివేదిక, ఛార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు. ఆ నిందితుల్లో అక్బర్ అలీ ISI ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేనా పాండే హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కూడా కీలక వ్యక్తిగా కూడా ఇతను ఉన్నారు అన్న కోణంలో కూడా పోలీసులు గుర్తించారు. ప్రణయ్ కేసులో మార్తిరావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనే అనేసి తెలిసింది. మొత్తం 7గురిని ఒకే గ్రూప్ గా చేసి ప్రణయ్ హత్య స్కెచ్ ను అక్బర్ అమలుకి పరిచాడు అన్న కోణంలో పూర్తి ఆధారాలతో సహా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులను అయితే ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. ఆ పరిణామాల్లో దాదాపు సుదీర్ఘంగా తేలినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దాదాపు 6.5 ఏళ్ల సాగినటువంటి ఈ కేసులో ఈ రోజు వచ్చినటువంటి తీర్పుతో అటు ప్రణయ్ తల్లిదండ్రులు తన సమాధి దగ్గర వెళ్ళి కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యాన్ని కూడా చూసుకోవచ్చు. దీపిక, థ్యాంక్ యూ ఉషా.